క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలం లేవగానే ఎలా లేచారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సమస్యల గురించి ఆలోచిస్తూ లేచారా? ఏదైనా ఒక విషయాన్ని గురించి చింతిస్తూ ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. మొదటి స్థానం యేసయ్యకి ఇవ్వండి. యేసయ్య ఈరోజు మీ జీవితాల్లో ఘన కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసు ప్రభుని నమ్మండి, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఈరోజు శుభవచనం దేవుని వాక్యంలో నుంచి 42వ సంకీర్తన చూడండి. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. 3వ వచనం 42వ కీర్తన. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. దేవుడు ఏమాయను, ఒకసారి కాదు, ఇది రెండవసారి కూడా 10వ వచనంలో కూడా నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమేళ అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. దేవుడు ఏమాయను, దేవుడు ఏమాయను. కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. దేవుడు ఏమాయను. వారి జీవితాల్లో వారి తండ్రి కోరహు భక్తి గలవాడే, ప్రభుని స్తుతించి వెంబడించిన వాడే. దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకై, దైవజనుడైన మోషేకు అహరోనికి వ్యతిరేకంగా మాట్లాడినందుకై దేవుని కోపము వారి మీదకి రగులుకొని భూమి నెరలు విడిచి వారిని మింగివేసిందంట. కోరహు చనిపోయాడు. కోరహు చనిపోయిన తర్వాత ఇంత నష్టం జరిగింది కదా, మీ నాన్న చనిపోయాడు కదా, మీ కుటుంబంలో ఇంత బాధ జరిగింది కదా, మీ దేవుడు ఏమయ్యాడు? ఎలా బ్రతుకుతున్నారు? మీ దేవుడు ఏడి? ఎక్కడున్నాడు మీ దేవుడు అని ప్రశ్న వేసి మాట్లాడి రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఉదయం లేవగానే నీ పరిస్థితి కూడా ఇలానే ఉండుండొచ్చు. ఈ ప్రశ్నతో లేచేవేమో, దేవుడేడి? వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే నాకు ఇట్లా జరిగేదా? నా కుటుంబంలో ఈ నష్టం జరిగేదా? నా భర్తకి ఇలా జరిగేదా? నా పిల్లలకి ఇలా జరిగేదా? నా ఇంట్లో ఇలా జరిగేదా? వేర్ ఈజ్ గాడ్? దేవుడేడి అనుకుంటున్నామేమో. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండుట కొరకై మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ బ్రతుకులోకి వచ్చి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించేవాడు, నీ జీవితాన్ని ఆశీర్వదించేవాడు, కొదువులు తీర్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు. నీతో నాతో మనతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి కదండి మన కొరకై ఈ లోకానికి వచ్చి రిక్తునిగా చేసుకొని గొప్ప జీవితాన్ని మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించినట్లయితే విశ్వసించిన వారికి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు? ఆ ప్రశ్నకు 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తనలోనే నీ దేవుడు ఏడి అన్నారు కదా, నా దేవుడు ఏడి అనేది మీరు పక్కన పెట్టండి. అసలు నా దేవుడు ఎవరో మీరు తెలుసుకోండి అని కోరహు కుమారులు ఈ కీర్తనలో 3 విషయాలు తెలియపరిచారు. ఒకటి, నా దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా. 2వ వచనంలో జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచును. నా దేవుడు జీవము గల దేవుడు, జీవించుచున్నాడు, సజీవుడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. నా దేవుడు జీవము కలిగినవాడు. కదండి, ఎంత గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవము కలిగిన దేవుడు, జీవించుచున్న దేవుడు, సజీవుడు, లివింగ్ గాడ్. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మన పాపం నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు కానీ యుగ యుగములు సజీవుడు, ఆయన జీవించుచున్నాడు. ఆయన జీవము గల దేవుడు. రెండవది, ఈ కీర్తనలో రెండవ మాట, మన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి ఆయన గురించి వ్రాయబడిన రెండవ మాట చూడండి. 8వ వచనం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగు ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత. లోకంలో చాలామంది దాతలు ఉన్నారండి. అన్నదాత, వస్త్రదాత, అవయవదాత, రక్తదాత కదండి. ఇలాంటి దాతలను మనం చూస్తాం. కానీ జీవదాత ఎవరు లేరండి.
మన జీవదాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన జీవాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేసేవాడు. ఆయన జీవదాత. ఇంకో మాట 9వ వచనంలో, నీవేళ నన్ను మరచున్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయొచ్చు. ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు. ఆయన ఆశ్రయదుర్గము, కష్టకాలంలో ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని పెట్టుకొని శత్రువులు అడుగుతున్నారని, నీ దేవుడేడి? మీ ఇంట్లో పరిస్థితులు చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. నీ పరిస్థితి చూస్తే, నీ ఆరోగ్యం చూస్తే దినదినం క్షీణించిపోతుంది. మీ ఆర్థిక వ్యవహారాలు చూస్తే నష్టపోతున్నారు. ఎక్కడ మీకు లాభాలు లేవు. మీ పరిస్థితి దారుణంగా ఉంది. ఏడసలు మీ దేవుడేడి? ప్రార్థనకి వెళ్తారు కదా, ఆరాధనకని వెళ్తారు కదా, ఆరాధన చేస్తారు కదా, బైబుల్ చదువుతారు కదా, మోకరించి ప్రార్థన చేస్తారు. వేర్ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడేడి? నా దేవుడేడి? నా దేవుడు ఎక్కడున్నాడు? నా దేవుడు నాలోనే ఉన్నాడు. నా దేవుడు జీవము గల దేవుడు. నా దేవుడు జీవదాత. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గమైన వాడు. ఆయన నన్ను వదిలిపెట్టడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నాకు ఆశ్రయదుర్గం ఆయన. అంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను. ఆయన బిడ్డగా నేను గర్విస్తున్నాను. నా కొరకు ఆయన సమస్తము ఇచ్చేవాడు, ధారాళంగా ఇచ్చేవాడు. ఆయన నా కోసం తన ప్రాణమే ఇచ్చిన యేసయ్య నా కోసం సమస్తం ఇచ్చే దేవుడని ధైర్యంగా చెప్పగలవా? నీ దేవుడేడని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తున్నారా? లేకపోతే నీ మనస్సాక్షిలో నువ్వే అనుకుంటున్నావా దేవుడు ఎక్కడున్నాడు? నాకు ఇన్ని నష్టాలు జరుగుతుంటే, నాకు ఇన్ని కష్టాలు జరుగుతుంటే, నా పరిస్థితి ఇలా విలయతాండం ఆడుతుంటే దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ మై గాడ్? ఈ దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. విశ్వసించు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన సిలువ దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ జీవము గల దేవుడు, ఆ జీవదాత అయిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయనుగాక, నీ బ్రతుకును మార్చునుగాక, ఆశీర్వాదకరమైన స్థితిలో నిన్ను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. అయ్యా, నీ దేవుడేడి అని లోకస్తులు చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారయ్యా. మా దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు మా జీవదాత, మా దేవుడు మాకు ఆశ్రయదుర్గమైన దేవుడని మేము చెప్పుకునే ధన్యత మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి, శుభవచనం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఇంకా మిమ్మల్ని గురించి ఏదైనా సందేహము, ప్రశ్నలుంటే వారి ప్రశ్నలు నివృత్తి చేసి నీ బిడ్డల జీవితాల్లో కార్యం చేయండి. నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. చిన్న బిడ్డలు పరీక్షల్లో వారికి తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు విమానాల్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, ట్రైన్లో వెళ్తున్న, కారులో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. నీ కాపుదలు దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలకు తండ్రి వెళ్తున్న వారి కార్యాలు సఫలం చేయండి. నీ బిడ్డల పక్షాన మీరు కార్యాలు సఫలం చేయండి. తోడుగా ఉండండి. ఆశీర్వదించండి. శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలు దీవించండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న కుటుంబాలను మిక్కిలి ఆశీర్వదించండి. వారికి ఉన్న కొదువులు తీర్చి మీరే సమస్తము దీవెనకరంగా చేయమని, ఒక్కొక్కరిపై మీ దీవెనలు కుమ్మరించమని ఈ శుభవచనం ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ శుభవచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ, కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రియులకు, సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.